రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకొద్దామంటూ ఎన్నికల శంఖారావం మోగించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి రా కదిలి రా బహిరంగ సభను ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ ఒక్క అవకాశం ఆడి ముద్దులు పెట్టి మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మి వైసీపీని గెలిపించి జగన్ను సీఎం చేశారని, తీరా సీఎం అయ్యాక అందరిపై పిడిగుద్దులు గురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు దివాలా తీశాయని విమర్శించారు. జగన్ సంపద సృష్టించారా, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటి పెద్ద చెడ్డవాడైతే ఆ ఇల్లు అంతా నాశనమవుతుందని, అలానే జగన్ వల్ల రాష్ట్రం నాశనమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలలో దేశంలోనే మన రాష్ట్రం ముందుంటుందని అన్నారు. తెలుగుదేశం హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి డ్రగ్స్, గంజాయి అలవాటు చేసిందని మండిపడ్డారు. మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం, భూ అక్రమాలు, కల్తీ మద్యంతో అక్రమంగా ప్రజాధనాన్ని దోచేసి తాడేపల్లి ప్యాలెస్కు తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక సొంత తల్లి, చెల్లిని గెంటేశారన్నారు. ఆయన చెల్లి వేరే పార్టీలో చేరితే టీడీపీ వారిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అరాచకాలను ఎవరు ప్రశ్నించినా వారందరిపైన జగన్ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీలో ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్నారు. మన ఇంట్లో చెత్తను వేరే వారి ఇంట్లో వేస్తామా అని నిలదీశారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ 15,000 ఇచ్చేలా సూపర్ 6 పథకాలను 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యువత, రైతులలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. జగన్ రాజకీయాలకు పనికిరారని, 5 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచారన్నారు. వచ్చే ఎన్నికల్లో గ్రామాలన్నీ ఏకం కావాలని, టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించేందుకు శ్రమించాలని కోరారు. టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపై IVR సర్వే చేయిస్తున్నామని, తనతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఆ తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. తద్వారా సమర్థులైన నాయకులు వస్తారన్నారు. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.